Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 రూపాయలు మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ అకల్. ఆపరేషన్ అకల్. మనము ఇటీవల ఆపరేషన్స్ గురించి, వేరియస్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది పౌరులు చనిపోయారు. ఆఫ్టర్ దట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెనీ ఆపరేషన్స్ని లాంచ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద మూకలను అరికట్టడానికి, అలానే జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ టిక్కాను నిర్వహించారు ఉగ్రవాదులను అంతం చేయడానికి. ఇటీవల శ్రీనగర్లో ఆపరేషన్ మహదేవ్ను కూడా ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. ఆ ఆపరేషన్ మహదేవ్లో భాగంగా ఎవరైతే ఈ పెహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక ఉన్నారో ఆ టెర్రరిస్టులు, ముఖ్యంగా ఒక టెర్రరిస్ట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్, పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా సంస్థ అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్కి చెందిన ఒక టెర్రరిస్ట్ సులేమాన్ అనే ఉగ్రవాదిని కూడా చంపడం జరిగింది మన ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇప్పుడు ఇంకా ఉగ్రవాదులు ఉంటారు కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరొక ఆపరేషన్ని శ్రీనగర్లోని, ముఖ్యంగా సౌత్ కాశ్మీర్లోని కుల్గామ్ అనే ఫారెస్ట్, కుల్గామ్ అనే డిస్టిక్లో, సౌత్ కాశ్మీర్లోని కుల్గామ్ అనే డిస్టిక్లో అకల్ అనే ఒక ఫారెస్ట్ ఉంది. అకల్ అనే అడవులు, అకల్ అనే ఫారెస్ట్ రేంజ్లో ఆపరేషన్ అకల్ను లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3 టెర్రరిస్ట్ని కిల్ చేయడం జరిగింది. సో ఇది మనకి సింపుల్గా ఆపరేషన్ అకల్ అనేది కూడా ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్ చేసిన ఆపరేషన్ సౌత్ కాశ్మీర్. నెక్స్ట్ టాపిక్ అమృత్ ఉద్యాన్. అమృత్ ఉద్యాన్, ఇక్కడ పేర్లోనే ఉద్యాన్ అని ఉంది, అంటే ఇది ఒక గార్డెన్ టైపు. అమృత్ ఉద్యానవనం ఇది రాష్ట్రపతి భవన్లో ఉండే ఒక పబ్లిక్ గార్డెన్ అని చెప్పవచ్చు. ఈ పబ్లిక్ గార్డెన్ని ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు విజిటర్స్కి అందుబాటులో ఉంచబోతా ఉన్నారట. సో ఎవరైనా కూడా పౌరులు, సిటిజన్స్ ఫ్రీగా ఎంటర్ కావచ్చు. ఆన్లైన్లో స్లాట్స్ని బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కియోస్క్స్ సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్స్ ద్వారా వాటిని మనము ఆ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఈ రాష్ట్రపతి భవన్లో ఉన్న అమృత్ ఉద్యానవనం పబ్లిక్ గార్డెన్లో వేరియస్ ఫ్లవర్స్ని, ప్లాంట్స్ని, మొక్కల్ని మనం అక్కడ చూడవచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, ఈ అమృత ఉద్యానవనం అనేది ఎక్కడ ఉంది అంటే ఇది రాష్ట్రపతి భవన్. ఇందులో భాగంగా వేరియస్ ప్లాంట్స్ని మనము సందర్శించవచ్చట. ఇందులో ఔషధ వనాలు ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్, లాంగ్ గార్డెను, అలానే సర్కులర్ గార్డెన్ టైప్స్, ఇలా అన్నీ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది బబ్లింగ్ బ్రూక్ అట. బబ్లింగ్ బ్రూక్ అంటే ఇక్కడ నీటి ప్రవాహాలు, అంటే వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి. వాటర్ స్ట్రీమ్స్, శిల్ప రూపకల్పనలు అంటే స్కల్ప్చర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఇయర్ బబ్లింగ్ బ్రూక్ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్ అట. ఇక ఇక్కడ వేరియస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఔషధ మొక్కలతో పాటు ప్లూమేరియా పుష్పజాతుల చెట్లు కూడా ఉన్నాయట. ఇక ప్రతి గార్డెన్లో కూడా ఈ అమృత ఉద్యానవనంలో భాగంగా ఆ ప్రతి గార్డెన్లో ఉన్న ఆ మొక్కల్ని కావచ్చు, ఆ ప్లాంట్స్ని, వాటికి క్యూఆర్ కోడ్స్ని అసైన్ చేయడం జరిగింది. అంటే క్యూఆర్ కోడ్లను వాటికి ఏర్పాటు చేశారు. ఇక ఆ క్యూఆర్ కోడ్లో భాగంగా ఎప్పుడైతే ఆ క్యూఆర్ కోడ్ని, ఆ మొక్కకి ఉన్న క్యూఆర్ కోడ్ని మనము ఫోన్తో స్కాన్ చేసినట్టయితే ఆ ప్లాంట్ హిస్టరీ మొత్తం, ఆ ప్లాంట్ హిస్టరీ, దాని హెల్త్ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఇది మనకి
అమృత్ ఉద్యానవనం గురించి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఇటీవల ఇండియాలో మొదటిసారిగా ఒక విలేజ్ డిజిటల్ ట్రీ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ట్రీ ఆధార్, దాన్నే ట్రీ ఆధార్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇటీవల ఇండియాలో తొలిసారిగా ఒక రాష్ట్రంలోని ఒక విలేజ్ లాంచ్ చేసింది. అది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అది మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. దానికి వీలైతే తప్పకుండా ఆన్సర్ ట్రై చేయండి. ట్రీ ఆధార్ అంటే ఏంటంటే ఆ విలేజ్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న చెట్లకు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేస్తే ఆ చెట్టు యొక్క హెల్త్ ఎలా ఉంది, ఆ చెట్టు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. తద్వారా మనం చెట్లని మొక్కల్ని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇటీవల ఒక రాష్ట్రంలోని ఒక విలేజ్ పంచాయతీ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. అది ఏదో తప్పకుండా ట్రై చేయండి. ట్రీ ఆధార్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు? నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఆన్ ఎమిగ్రెంట్స్. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులు ఎమిగ్రెంట్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎమిగ్రెంట్స్, ఇమ్మిగ్రెంట్స్ అనే రెండు టర్మ్స్ ఉంటాయి. ఎమిగ్రెంట్స్, ఇమ్మిగ్రెంట్స్. ఎమిగ్రెంట్స్ అంటే ఎవరైతే వాళ్ళు తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోతారో వేరే దేశానికి, వాళ్ళని ఎమిగ్రెంట్స్ అంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏ దేశంలోకైతే ఎంటర్ అవుతా ఉన్నారో ఆ ఎంటర్ అయిన చోట వాళ్ళని ఇమ్మిగ్రెంట్స్గా పిలువబడతారు, ఇమ్మిగ్రెంట్స్గా పిలుస్తారు. ఇప్పుడు వలసదారులు అంటే ఎమిగ్రెంట్స్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2024 నాటికి ఎంతమంది వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వరల్డ్ వైడ్ ఎమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారము 2024 నాటికి గ్లోబల్ స్కేల్ అనే గ్లోబల్ స్కేల్ ప్రపంచవ్యాప్తంగా ఈ వలసదారులు ఎమిగ్రెంట్స్ 30.4 crore ఉన్నారట, 30.4 కోట్లు. అందులో అత్యధిక మంది వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు. హైయెస్ట్ ఎమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా. ఇక ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారో మనము తెలుసుకోవాలి. ఇండియా నుంచి 2024 నాటికి వలసదారులు 1.85 crore ఉన్నారు. 1.85 crore అంటే వీళ్ళు ఈ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో 6% ఇండియన్ వలసదారులు ఉన్నారు. సెకండ్ ప్లేస్ చైనా నుంచి 1.17 crore వలసదారులు. థర్డ్ ప్లేస్ మెక్సికో 1.16 crore వలసదారులు ఎమిగ్రెంట్స్. ఇక అత్యధికంగా ఏ దేశంలో భారతీయ వలసదారులు స్థిరపడి ఉన్నారు, ఇన్ విచ్ కంట్రీ ఇండియాస్ హైయెస్ట్ ఎమిగ్రెంట్స్ సెటిల్డ్, అది తెలుసుకోవాలి. అత్యధికంగా యుఏఈలో, ఇది వెస్ట్ ఏషియన్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అత్యధికంగా 32.5 lakh 32.5 లక్షల మంది భారతీయ వలసదారులు ఉన్నారట. అక్కడ యుఏఈలో 40% జనాభా భారతీయ వలసదారులే ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్లో అమెరికాలో 31.7 లక్షల మంది భారతీయ వలసదారులు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియాలో 19.5 lakh భారతీయ వలసదారులు ఉన్నారు. కెనడాలో 10.2 lakh భారతీయ వలసదారులు ఉన్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికాలో అత్యధికంగా అమెరికన్ చైనీస్ ఉన్నారు. వలసదారుల విషయానికి వస్తే అమెరికాలో అత్యధికంగా అమెరికన్ చైనీస్ ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ ఏషియన్ గ్రూప్ అమెరికాలో ఇండో అమెరికన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ డేటా సరిపోతుంది మనకి. ఇక మనము ప్రవాసీ భారతీయ దివాస్ను కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. 2 ఏళ్లకు ఒకసారి, ఫర్ ఎవ్రీ 2 years we will celebrate ప్రవాసీ భారతీయ దివాస్ టు హానర్ ద ఇండియన్ డయాస్పరా. వివిధ దేశాల్లో సెటిల్ అయిన ప్రవాస భారతీయుల్ని గౌరవించడం కోసము 2 ఏళ్లకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అది వచ్చేసి 9th January. ఫర్ ఎవ్రీ 2 years సెలబ్రేట్ చేసుకుంటాము. 9th January సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్కి యూనియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హైవేస్ డెవలప్మెంట్ కోసం, హైవేల అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది, అప్రూవల్ ఇచ్చారు. ఇక నిన్న తెలుసుకున్నాం గడ్కరీ గారికి 43వ లోకమాన్య తిలక్ అవార్డుని పూణేలో ప్రజెంట్ చేశారు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఈ టూర్ విషయానికి వస్తే యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్లో 9 హైవే ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్లో 9 జాతీయ రహదారుల ప్రాజెక్టుల్ని ప్రకటించాడు, అనౌన్స్ చేశాడు. ఇందులో 8 ప్రాజెక్టుల విలువ
ఈ 9 జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో 8 జాతీయ రహదారుల విలువ వచ్చేసి 25,987 crore 25,987 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. ఆ 8 కాకోకుండా మరొకటి 9వది విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటే గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అని 2 టర్మ్స్ ఉంటాయి. ఎకానమీలో మీరు చదివితే గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా డెవలప్ చేసే ప్రాజెక్ట్ ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే కొత్తగా మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము, కొత్తగా నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్నదాన్నే మనము అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంది అనుకుందాం, ఒక నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవేని ఉన్నదాన్ని మనము ఇంకాస్త అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. అలా కాకోకుండా కొత్తగా నిర్మిస్తే గ్రీన్ ఫీల్డ్. అంటే ఇప్పుడు దాని అర్థం విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించబోతా ఉన్నారట. ఇది కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ట్రావెల్ టైం అనేది, ప్రయాణ సమయం అనేది 2 గంటల్లోనే ముగుస్తుంది. 2 గంటలు పడుతుందట అంతే. ఇక ఈ 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులు మనం తెలుసుకోవాలి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 6 లేన్ ప్రాజెక్టు, 6 వరుసల హైవేని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరొకటి విజయవాడ టు మచిలీపట్నం 6 లేన్ హైవే, వినుకొండ టు గుంటూరు 4 లేన్ హైవే, గుంటూరు టు నిజాంపట్నం 4 లేన్ హైవే, బుగ్గా టు కైపా టు గిద్దలూరు 4 లేన్ హైవే, ఆకివీడు టు దిగమర్రు 4 లేన్ హైవే, పెడన టు లక్ష్మీపురం 4 లేన్ హైవే, ముద్దనూరు టు కడప 4 లేన్ హైవే. ఈ 8 ప్రాజెక్టుల విలువ వచ్చేసి 25,987 కోట్లు. 9వది వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే. దీనికి ఇంకా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది రహదారి నిర్మాణానికి అని చెప్పేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి గడ్కరీ గారు అధికారులని ఆదేశించారు. సో ఇక్కడ ఈ 8 ప్రాజెక్టుల విలువనే 25,987 కోట్ల అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో ఈ రహదారుల విస్తరణకు సంబంధించి నేషనల్ హైవేస్ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ కోసము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల అథారిటీ సంస్థ. ఇది 1995లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. 1988 యాక్ట్ ద్వారా ఈ NHAI ఏర్పాటయ్యింది. ఇక అలానే యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ కాస్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ లాజిస్టిక్స్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సరుకుని ఒక ప్లేస్ నుంచి ఒక పోర్ట్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పోర్ట్కి తరలించాలి అనుకుంటా ఉన్నాం ఒక సరుకుని, ఒక గూడ్స్ని. అయితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, లాజిస్టిక్స్ ఖర్చులు ఈ మౌలిక వసతులకు, ఎందుకంటే సరైన ఫెసిలిటీలు ఉండవు కాబట్టి వీటినే లాజిస్టిక్స్ కాస్ట్ అంటారు. ఇండియాలో లాజిస్టిక్ ఖర్చులు 2025 డిసెంబర్ నాటికి 10% కంటే తక్కువ నమోదవుతాయి. 2025 డిసెంబర్ నాటికి ఇండియాలో ఈ లాజిస్టిక్ ఖర్చులు 10% ఆఫ్ ద జీడిపి కంటే తక్కువ అవుతాయి అని చెప్పేసి ప్రకటించారు. ఇక చైనాలో ఈ లాజిస్టిక్స్ ఖర్చులు వచ్చేసి 8% ఆఫ్ ద జీడిపిగా ఉన్నాయి, 8% ఉన్నాయి. యుఎస్ఏలో అయితే ఈ లాజిస్టిక్ ఖర్చులు 12% ఉన్నాయి. ఇది హైవేస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ విజయవాడ టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నదాత సుఖీభవ PM కిసాన్ ఫండ్స్ నిధుల విడుదల. నిన్న మనం తెలుసుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో PM కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు అని చెప్పేసి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధులు విడుదల చేయడం జరిగింది. మొదటి ఇన్స్టాల్మెంట్, మొదటి విడత నిధుల్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఈ నిధుల్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈ నిధులు వచ్చేసి 3,175 కోట్లు 3,175 crore 46.86 లక్షల రైతుల అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. 46.86 lakh ఫార్మర్స్. మరి ఇక్కడ మనం నిన్న తెలుసుకున్నాం PM కిసాన్లో భాగంగా ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ సెక్టార్ స్కీము. ఈ స్కీమ్ కింద ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది రైతులకి.
రైతుల అకౌంట్లలోకి మూడు విడతల రూపంలో 6,000 ఇస్తుంది, విడతకు 2,000 చొప్పున. మరి ఇక్కడ అన్నదాత సుఖీభవ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము షేర్ అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద అర్హత ఉన్న ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు 20,000 అంటే మరి ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత, కేంద్ర ప్రభుత్వం షేర్ ఎంత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 20,000ని 3 ఇన్స్టాల్మెంట్లలో రైతులకు విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో భాగంగా 7,000 జమ చేస్తుంది, 7,000 ఇస్తుంది. ఆ 7,000లో 2,000 కేంద్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 5,000. సో ఓవరాల్గా 7,000. ఇక రెండవ విడతలో కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కూడా మరో 7,000. అగైన్ ఇక్కడ సెంటర్ షేరు 2,000 అవుతుంది, స్టేట్ షేరు 5,000 అవుతుంది. ఇక మూడవ విడతలో 6,000 ఇస్తుంది. అగైన్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 4,000 అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 20,000 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మనకి దీంతో పాటు ఈ మొదటి విడతను ఎక్కడ రిలీజ్ చేశారని కూడా అంటాడు. సో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ప్రకాశం. నెక్స్ట్ వన్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేషన్ వైడ్ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్ళు, ప్రిజన్స్ కావచ్చు, పోలీసు వ్యవస్థను, అలానే ఫోరెన్సిక్ వ్యవస్థను, కోర్టుల వ్యవస్థను, ఈ యొక్క ప్రాసిక్యూషన్ విచారణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసము, మోడర్నైజ్ చేయడం కోసం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం కోసము ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0ని హోం మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు తమ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఐసీజేఎస్ 2.0ని లాంచ్ చేసిందని చెప్పేసి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రకటించారు. మరి ఏం చేయబోతా ఉన్నారు ఇందులో భాగంగా అంటే ఈ సిస్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 88.03 కోట్ల వ్యయంతో 88.03 crore కాస్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోర్టులను, పోలీసు వ్యవస్థకు, అలానే ఈ ప్రాసిక్యూషన్ ఫారెన్సిక్ సిస్టమ్కి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్సు, సీసీ కెమెరాసు అలాంటివి ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. సో తద్వారా ఈ వ్యవస్థల మధ్య సమాచారం అనేది ఎఫెక్టివ్గా షేర్ చేసుకోవచ్చు. వీ కెన్ షేర్ ద డేటా ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్ అని చెప్పవచ్చు. ఇక ఇటీవలే పంజాబ్ గవర్నమెంట్ కూడా 252 కోట్లతో పంజాబ్లో ఉన్న జైల్స్ను కూడా మోడర్నైజ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా సెన్సార్లు, జామర్లను జైళ్ళల్లో ఏర్పాటు చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం జైళ్ళల్లో, ప్రిజన్స్లో ఈ మధ్య కస్టోడియల్ డెత్స్ ఎక్కువైపోయినాయి. కస్టోడియల్ డెత్స్ అంటే ఏంటి? కస్టోడియల్ డెత్స్ అంటే ఈ జైళ్ళల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు ఖైదీలు. ఇవన్నీ కూడా కస్టోడియల్ డెత్స్. ఎందుకంటే మేబీ పోలీసులు టార్చర్ పెడతా ఉండొచ్చు అనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. దీనికోసం ఇండియాలో జైళ్ళ వ్యవస్థను మంచిగా తీర్చిదిద్దాలి, రీఫార్మ్ చేయాలని చెప్పేసి ముల్లా కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ కూడా తీసుకొని వచ్చింది. ముల్లా కమిటీ ఏ దానికి సంబంధించి అంటే ముల్లా కమిటీ జైళ్ళ వ్యవస్థను, ప్రిజన్ రీఫార్మేషన్ సిస్టమ్, జైళ్ళ వ్యవస్థను ఆధునీకరించడం కోసం. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి హాల్ మార్కింగ్ నగల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాల్ మార్కింగ్. జనరల్గా సిటీల్లో ఉన్న నగల వ్యాపారులు, ట్రేడర్స్ ఎవరైతే జ్యువెలరీ అమ్ముతూ ఉంటారో ఆ ట్రేడర్స్ అమ్మే జ్యువెలరీ అనేది అంత స్టాండర్డ్గా ఉందా లేదా, అంత క్వాలిటీ జ్యువెలరీ అమ్ముతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసము ఇండియాలో ఒక బాడీ ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాలు మరియు
ఆహార పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ కింద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటుంది. ఇది స్టాండర్డ్స్ బాడీ ఇన్ ఇండియా అనమాట. అంటే ఏదైనా ప్రోడక్ట్స్, ఏవైనా ఉత్పత్తులు కావచ్చు, ఇటువంటి జ్యువెలరీ అమ్మేటప్పుడు స్టాండర్డ్స్ ఇలా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇండియాలో BIS యాక్ట్ 2016 ద్వారా ఏర్పాటైంది. BIS చట్టం 2016 ద్వారా ఏర్పాటైంది. ఇక ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక నుంచి ఈ జ్యువెలరీ ట్రేడర్స్ ఎవరైతే నగల వ్యాపారులు ఉన్నారో తప్పకుండా ఈ హాల్ మార్కింగ్ అనే స్టాండర్డ్ ఉన్న జ్యువెలరీనే అమ్మాలి అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు ఈ హాల్ మార్కింగ్ జాబితాలో చేరిన జిల్లాల సంఖ్య 13కు పెరిగిందట. 13 దీంతో కలిపి. ఇక ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ రూరల్, హన్మకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఇది 13వది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో నిన్న మొదటి తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ జరిగింది. హైదరాబాద్లో ఫస్ట్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ జరిగింది. ఇక్కడ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పాలసీని రిలీజ్ చేశారు. క్రీడా విధానాన్ని లాంచ్ చేశారు ఈయన. మరి ఇందులో ఉన్న హైలైట్స్ ఏమో తెలుసుకోవాలి. తెలంగాణలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఆటలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో హైలైట్స్ వచ్చేసి తెలంగాణలో తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ అభివృద్ధి కోసం, తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ దీన్ని పర్యవేక్షించడానికి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కోసము 14 మంది సభ్యుల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని ఏర్పాటు చేసింది ఈ పాలసీ. 14 మెంబర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటే పాలక మండలి సభ్యుల సంఘం అని చెప్పవచ్చు. ఇందులో 14 మెంబర్స్ ఉంటారు. ఈ 14 మెంబర్ బాడీకి చైర్పర్సన్గా సంజీవ్ గోయంకా గారు, వైస్ చైర్పర్సన్గా ఉపాసన కొనిదెల గారు. ఇక తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ విషయానికి వస్తే వాకిటి శ్రీహరి గారు. ఎవరు? వాకిటి శ్రీహరి గారు. ఇక ఏమని చెప్తోంది పాలసీ? ఈ పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే ఒలింపిక్స్, పారాలింపిక్స్లో మెడల్స్ గెలుపొందుతారో, ఎవరైతే ఒలింపిక్స్, పారాలింపిక్స్లో మెడల్స్ గెలుచుకొని వస్తారో వాళ్ళకి భారీ స్థాయిలో క్యాష్ ప్రైజ్ను కూడా ఈ పాలసీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఒలింపిక్స్, పారాలింపిక్స్ అందులో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 6 crore క్యాష్ ప్రైజ్, 6 కోట్ల బహుమతి. సిల్వర్ మెడల్ గెలిచిన వాళ్ళకి 4 కోట్ల నగదు బహుమతి. బ్రాంజ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 2.5 crore నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది పాలసీ హైలైట్స్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఇంకొక టాపిక్. భారతదేశపు మొట్టమొదటి ఫిఫా టాలెంట్ అకాడమీ ఫర్ గర్ల్స్, బాలికల కోసం భారతదేశంలో మొట్టమొదటి ఫిఫా టాలెంట్ అకాడమీ, దీన్ని తెలంగాణ గవర్నమెంటు లాంచ్ చేసింది. తెలంగాణ గవర్నమెంటు బాలికల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫిఫా టాలెంట్ అకాడమీని హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో లాంచ్ చేయడం జరిగింది. దీనికోసము తెలంగాణ ప్రభుత్వము ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్తో ఒక MOUను కూడా కుదుర్చుకునింది, ఒక ఒప్పందాన్ని. మరి ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఫిఫా టాలెంట్ అకాడమీలో భాగంగా ఈ 60 అథ్లెట్లకు ఫుట్బాల్లో ట్రైనింగ్ ఇస్తారు. 60 అథ్లెట్లకు. ఇందులో 30 మంది బాయ్స్ ఉంటారు. అండర్ 14 విభాగంలో 30 మంది బాయ్స్కి, అండర్ 16 విభాగంలో 30 మంది గర్ల్స్కి ఫుట్బాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ 30 మంది బాయ్స్లో తెలంగాణకు చెందిన 10 మంది ఉంటారు. ఇక్కడ 30 మంది గర్ల్స్లో తెలంగాణకు చెందిన 10 మంది ఫుట్బాల్ ప్లేయర్లు ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే తెలంగాణ గవర్నమెంటు ఈ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం కోసము చాలా ఒప్పందాలు కుదుర్చుకునింది. ఆ ఒప్పందాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక MOU వచ్చేసి ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్ కోసం అభినవ్ బింద్రాతో
ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈయన మాజీ స్పోర్ట్స్ ప్లేయర్. షూటింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసము గన్ ఫర్ గ్లోరీ అకాడమీతో ఒక ఒప్పందం. బాస్కెట్బాల్లో ట్రైనింగ్ కోసం స్పోర్ట్స్ ప్రిక్స్ సంస్థతో ఒక ఒప్పందం. అనిల్ కుంబ్లే, ఇండియన్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన 10 వీక్ సంస్థతో 10 వీక్ ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందం. ఈ 10 వీక్ సంస్థ ఏం చేయబోతా ఉందంటే తెలంగాణలోని స్కూళ్ళల్లో 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను, తెలంగాణలోని కొన్ని స్కూళ్ళల్లో 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది ట్రైనింగ్ కోసం. ఇక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా 14 మంది సభ్యుల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని ఏర్పాటు చేశారు. దానికి చైర్పర్సన్గా సంజీవ్ గోయంకా గారు. ఇక అందులో సభ్యులుగా మాజీ స్పోర్ట్స్ ప్లేయర్లైన కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ బూటియా ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్, దీన్నే ఆపరేషన్ ముస్కాన్ అని కూడా అంటారు. ఆపరేషన్ ముస్కాన్. తెలంగాణ ప్రభుత్వము జూలై 1 నుంచి జూలై 31 వరకు, జూలై 1 నుంచి జూలై 31 వరకు తెలంగాణలో మిస్ అయిన చిల్డ్రన్, ఎవరైతే మిస్ అయిన స్టూడెంట్స్ మిస్ అయిన చిల్డ్రన్ ఉంటారో ఆ చిల్డ్రన్ని రక్షించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్తో రీయునైట్ చేయడం కోసం, వాళ్ళ ఫ్యామిలీస్తో కలపడం కోసము తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ని లాంచ్ చేశారు. దీన్నే ఆపరేషన్ స్మైల్ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఈ 1 మంత్ డ్రైవ్లో, ఈ నెల రోజుల ఈ ప్రోగ్రాంలో సుమారుగా 7,600 మంది చిల్డ్రన్ను తెలంగాణ వ్యాప్తంగా రక్షించడం జరిగింది. ఇందులో 529 మెంబర్స్ గర్ల్స్, 529 మంది గర్ల్స్ ఉన్నారు రక్షించబడిన వారిలో. ఇక ఈ ప్రోగ్రామ్ని మెయిన్గా లీడ్ చేసింది తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ టీం. తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ టీం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా స్మైల్ అనే ఒక స్కీమ్ని 2022లో లాంచ్ చేసింది. స్మైల్ తెలంగాణ ఏ విధంగా అయితే ఆపరేషన్ ముస్కాను, కేంద్ర ప్రభుత్వము ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో, ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్, యాచకులు, బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసము 2022లో స్మైల్ని లాంచ్ చేసింది. స్మైల్ అనే పథకాన్ని. ఈ స్మైల్ని లాంచ్ చేసిన డిపార్ట్మెంటు, మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, అంటే సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇక్కడ స్మైల్ అంటే సపోర్ట్ టు మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ టు మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ ఎంటర్ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, ఈ స్మైల్ స్కీమ్ ట్రాన్స్జెండర్స్ కోసము, బెగ్గర్స్ సంక్షేమం కోసం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల ఆపరేషన్ ట్రేస్ని లాంచ్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆపరేషన్ ట్రేస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సేమ్ ఎవరైతే మిస్ అయి ఉంటారో ఆంధ్రప్రదేశ్లో చిల్డ్రన్, వాళ్ళని సంరక్షించి వాళ్ళ ఫ్యామిలీస్తో రీయునైట్ చేయడం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ప్రోగ్రాం, వికాసం, అక్షర వికాసం అనే ఒక ప్రోగ్రాం. అక్షర వికాసం. తెలంగాణలో ఎవరైతే అడల్ట్స్కి ఎడ్యుకేషన్ ఉండదో, అంటే అడల్ట్స్ అంటే వయోజనులకు ఎవరికైతే అక్షరాస్యత ఉండదో అటువంటి వాళ్లకు లిటరసీ కల్పించడం కోసము, ఈ అక్షరాస్యతను కల్పించడం కోసము అక్షర వికాసం పేరిట 1 మంత్ డ్రైవ్ని 100 రోజుల పాటు ఒక డ్రైవ్ని నిర్వహించబోతా ఉన్నారట. సెప్టెంబర్లో 100 రోజుల పాటు ఒక డ్రైవ్ని నిర్వహించబోతా ఉన్నారు. మనం రీసెంట్గా కూడా తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీలో ఎవరైతే 15 ఏళ్ళు పైబడి ఉంటారో, 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్యనున్న అడల్ట్స్ కావచ్చు, వయోజనులు, అటువంటి వాళ్ళకి అక్షరాస్యత కల్పించడం కోసం టు ప్రొవైడ్ లిటరసీ టు నాన్ లిటరేట్ అడల్ట్స్, అక్షర ఆంధ్ర అనే స్కీమ్ని, అక్షర ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. ఉల్లాస్ స్కీమ్ కింద అక్షర ఆంధ్ర అని. అక్షర ఆంధ్ర లాగే అక్షర వికాసము తెలంగాణ.
ఇది కూడా ఉల్లాస్ కిందనే. మరి ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ వయోజనుల కోసము అక్షర వికాసం పేరిట ఒక పుస్తకాన్ని ప్రిపేర్ చేశారు. ఈ పుస్తకంలో 16 చాప్టర్లు ఉంటాయట. ఈ 16 చాప్టర్లలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది 15 ఏళ్ళు పైబడిన వయోజనుల కోసము 100 రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఈ ప్రభుత్వం. ఇక ఇక్కడ ఉల్లాస్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఉల్లాస్ అనేది కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేసిన స్కీమ్. దీన్నే నవభారత్ సాక్షరత ప్రోగ్రామ్ అంటారు. నవభారత్ సాక్షరత కార్యక్రమం అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉల్లాస్. ఉల్లాస్ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే 15 ఏళ్ళు పైబడిన వయోజనులకి, ఇండియా వైడ్ 15 ఏళ్ళు పైబడిన వయోజనులకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యను అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళకి లైఫ్ స్కిల్స్, న్యూమరసీ, వొకేషనల్ ట్రైనింగ్ ఇటువంటివన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్ అంటే వాళ్ళకి ఆఫ్లైన్ పద్ధతిలో ఎడ్యుకేషన్ అందిస్తారు, ఆన్లైన్ మోడ్లో కూడా ఎడ్యుకేషన్ని అందిస్తారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పవచ్చు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రాల సహకారంతో విత్ ద కోఆపరేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో ఈ ఉల్లాస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి దీనికోసం 1037 కోట్లు కేటాయించారు. 5 ఏళ్లకు గాను 1037.9 కోట్లు 1037.9 crore కేటాయించడం జరిగింది ఈ స్కీమ్ కోసం. ఇది 2022 నుంచి 2027 వరకు 5 years పాటు ఇది అమల్లో ఉండబోతా ఉంది. ఇది 2022లో లాంచ్ చేయడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉండబోతా ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 2022లో లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం ఉల్లాస్ యాప్ను కూడా లాంచ్ చేశారు. జూలై 2023లో ఉల్లాస్ యాప్ను కూడా. ఇక ఇప్పుడు కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నవి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 36. మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇక అలానే సంసద్ రత్న అవార్డ్స్ 2025 ఎంతమంది ఎంపీలకు ప్రదానం చేశారు? ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సంసద్ రత్న అవార్డ్స్ 2025 ఎంతమంది ఎంపీలకు ఈ సంవత్సరం ప్రెజెంట్ చేశారు? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 19. ఇది ట్రై చేయండి. ఇవి రెండు తప్పకుండా ట్రై చేయండి. ఇవి డైరెక్ట్గా మనకి గుర్తుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి, స్టేట్మెంట్సే కాకుండా ఇలాంటివి నంబర్స్వి. ఇక నిన్న అడిగిన వచ్చేసి ఆపరేషన్ మహాదేవ్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఆ టెర్రరిస్టులను ఏర్పారేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్. ఆపరేషన్ కలనేమి ఉత్తరాఖండ్ ఈ ఫేక్ సైన్స్ దొంగ బాబాలను డిటెక్ట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29. ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇండియా సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3rd ప్లేస్లో నిలిచింది. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా స్టూడ్ అట్ 3rd place ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ నవ్ అట్ 3rd place ఇన్ ద వరల్డ్ బై సర్పాసింగ్ జపాన్. జపాన్ని దాటి ఇప్పుడు మనం 3rd ప్లేస్లో నిలిచాము. 1st ప్లేస్లో చైనా, 2nd USA, 3rd ఇండియా, 4th జపాన్ ఉంది. ఇండియా మన రెన్యూబుల్ ఎనర్జీలో, మన పునరుత్పాదక శక్తి వనరుల్లో టోటల్ సోలార్ ఎలక్ట్రిసిటీ యాజ్ ఆఫ్ నౌ 108.49 గిగావాట్, 108.49 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేశాం. జపాను 96.45 గిగావాట్ అట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది. నెక్స్ట్ వన్, తొలితరం పత్రిక త్రివేణికి డిజిటల్ హంగులు. ఇది కల్చర్లో వెళ్ళిపోతుంది, హిస్టరీలో చదివేటప్పుడు. త్రివేణి అనేది ఒక న్యూస్ పేపర్, భారతదేశంలో తొలితరం న్యూస్ పేపర్ 1927లో మద్రాసులో ప్రారంభమైందట. ఇది చాలా ఫేమస్ పేపర్.
ఇండియన్ రెనాసెన్స్కి సంబంధించిన పేపర్. అంటే ఆ బుక్లో అప్పట్లో సాంస్కృతిక విషయాలు, కల్చరల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే సోషల్ ఇష్యూస్, సామాజిక అంశాలు, లేదంటే చారిత్రాత్మక కథనాలు, హిస్టారికల్ ఇష్యూస్ అన్నీ కూడా అప్పట్లో పబ్లిష్ చేసేవారు ఈ పేపర్లో భాగంగా. ఇది 1927లో మద్రాసులో ప్రారంభమైంది. ఇక నుంచి ఇది డిజిటల్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటుందట. అంటే మనము వెబ్సైట్లోకి వెళ్ళేసి www.trivenijournal.organizationలోకి వెళ్తే మనము డిజిటల్ కాపీని కూడా పొందవచ్చు. ఇక ఈ త్రివేణి పేపర్ని ప్రారంభించింది కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు. ఈయన దీనికి స్టార్టింగ్లో ఎడిటర్గా, ప్రధాన సంపాదకీయుడిగా పనిచేశారు. ఇక ఈ పేపర్లో అప్పట్లో అరవింద్ ఘోష్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, జిడ్డు కృష్ణమూర్తి, పట్టాభి సీతారామయ్య, డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి తదితరులు రాసిన ఎస్సేస్, వ్యాసాలన్నీ కూడా అప్పట్లో ఈ పేపర్లో పబ్లిష్ అయ్యేవట. సో ఈ పేపర్ మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే అది చాలా ఇంపార్టెంట్. కోలవెన్ను రామకోటేశ్వరరావు. నెక్స్ట్ వన్, శుభాంశు శుక్లా. యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ ఇండియన్ శుభాంశు శుక్లా. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందినవారు. గుర్తుపెట్టుకోండి, ఈయన యూపీకి చెందినవాడు. ఇప్పుడు ఈయన పేరిట ఉత్తరప్రదేశ్లోని లక్నో సిటీ ఒక రోడ్డుకి ఈయన పేరు పెట్టిందట. ఒక రోడ్డుకి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఆ రోడ్డు పేరేదో మనకు తెలుసుకుంటే సరిపోతుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో త్రివేణి నగర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ త్రివేణి నగర్ అనే ఏరియాలో ఒక రోడ్డుకి శుభాంశు శుక్లా మార్గ్ అనే పేరు పెట్టడం జరిగింది. శుభాంశు శుక్లా మార్గ్. దీనికోసం లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 10 లక్షల బడ్జెట్ కేటాయించిందట. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ ఇది ఆన్లైన్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహించారు. ఈ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ని తొలిసారిగా సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించడం జరిగింది. తొలిసారిగా నిర్వహించిన ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్లో విన్నర్గా వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయరు, నార్వే కంట్రీకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఛాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో ఈయన ఫ్రాన్స్కు చెందిన అలీ రెజా ఫిరూజా అనే ప్లేయర్ని ఓడించి గెలుపొందాడు. ఇక థర్డ్ ప్లేస్లో అమెరికాకు చెందిన హికారు నకమురా థర్డ్ ప్లేస్ పొందాడట. తెలంగాణ స్టార్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడట. ఇక విజేతగా నిలిచిన కార్ల్సన్కు $2,50,000 బహుమానం దక్కింది. అంటే ఇండియన్ కరెన్సీలో 2,18,00,000. సో ఇది ఇక ఇటీవల తెలుసుకున్నాం. తొలిసారిగా ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ను ఒక ఇండియన్ దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రకు చెందిన ఒక 19-year-old గర్ల్ గెలుచుకుందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఆమె 88వ గ్రాండ్ మాస్టర్. గుర్తుపెట్టుకోండి, దివ్యా దేశ్ముఖ్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 88వ చెస్ గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్. ఇది ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్. నెక్స్ట్ వన్, మిషన్ ఇండస్ క్లీనప్ ఉద్యమం. ఇది ఇది దినోత్సవాలకు సంబంధించి మిషన్ ఇండస్ క్లీనప్ ఉద్యమం. లడక్ కేంద్రపాలిత ప్రాంతమైన యూనియన్ టెరిటరీ అయిన లడక్ ఇక నుంచి ఆగస్టు 12ని సఫాయి ఆందోళన్ డేగా నిర్వహించాలి. ఇండస్ రివర్ పొల్యూట్ కాకోకుండా ఉండడం కోసం, ఈ సింధు నది కాలుష్య బారిన పడకుండా ఉండడం కోసము ఆగస్టు 12ని సఫాయి ఆందోళన్ డేగా నిర్వహించాలి అని చెప్పేసి లడక్ నిర్ణయించింది. దీని పేరు వచ్చేసి మిషన్ ఇండస్ క్లీనప్ మూమెంట్, మిషన్ ఇండస్ క్లీనప్ ఉద్యమంగా పేరు పెట్టింది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇండస్ రివర్, సింధు నది. ఇటీవల తెలుసుకున్నాం సింధు నదికి సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సెప్టెంబర్ 19th, 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కుదిరిందని చెప్పేసి. ఇప్పుడు ఇండస్ రివర్ గురించి తెలుసుకుంటే ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో తెలుసుకోవాలా. ఇండస్ రివర్ ఎక్కడ పుడుతుందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కైనా.
ఇండస్ రివర్ అనేది సింధు నది టిబెట్ దేశంలో ఉన్న మౌంట్ కైలాష్ దగ్గరలో ఉన్న బొకర్చు అనే ఒక గ్లేసియర్లో పుడుతుంది ఇండస్ నది. బొకర్చు గ్లేసియర్ అంటే హిమనీపాతం. ఈ బొకర్చు గ్లేసియర్ వద్ద ఇండస్ నది పుడుతుంది, మౌంట్ కైలాస్ టిబెట్ ప్రాంతము. ఇక సట్లజ్ రివర్ కూడా ఇది ఉపనది కదా. ఇండస్ రివర్కి ఉపనదులు బియాస్, రావి, సట్లజ్, జీలం, చీనాబ్. ఈ సట్లజ్ నది అయితే టిబెట్లో ఉన్న మౌంట్ మానస్ సరోవర్ లేక్కి దగ్గరలో, సరస్సుకు దగ్గరలో ఉన్న రక్షస్థల్ సరస్సు వద్ద సట్లజ్ నది పుడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇండస్ సట్లజ్ టిబెట్లో పుడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండస్ రివరు ఈ బొకర్చు గ్లేసియర్ అనేది మానస సరోవర్ లేక్కి దగ్గరలో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆపరేషన్ అకల్, అమృత్ ఉద్యాన్ ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ ఉద్యానవనం. ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్ నుంచే, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో హైవే ప్రాజెక్టుల ఆమోదం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడత నిధులు విడుదల ఆంధ్రప్రదేశ్. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0. హాల్మార్కింగ్ నగల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025. భారతదేశపు మొట్టమొదటి ఫిఫా టాలెంట్ అకాడమీ గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్. ఆపరేషన్ ముస్కాన్ లేదా ఆపరేషన్ స్మైల్ తెలంగాణ. అక్షరాస్యత కోసం అక్షర వికాసం ప్రోగ్రాంను చేపట్టనున్న తెలంగాణ. ఉల్లాస్ స్కీమ్. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో భారత్. తొలితరం పత్రిక త్రివేణికి డిజిటల్ హంగులు. శుభాంశు శుక్లా పేరును ఒక రోడ్డుకు పెట్టిన లక్నో. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ విన్నర్ మ్యాగ్నస్ కార్ల్సన్. మిషన్ ఇండస్ క్లీనప్ ఉద్యమం. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.